మనం కంపేరిటివ్ పాలిటిక్స్లో వివిధ అంశాలను కంపేర్ చేసుకుంటున్నాము. వివిధ దేశాల్లో ఉన్న రాజకీయ వ్యవస్థలు, ప్రతినిధి వ్యవస్థలు, తర్వాత అవి పనిచేసే విధానాలు, వివిధ వ్యవస్థలు పనిచేసే విధానాలు మనము చర్చించుకుంటున్నాం. అందులో ముఖ్యంగా లాస్ట్ మన పోయిన క్లాస్లో మనము ఇది ప్రెషర్ గ్రూప్స్ అంటే ఒక సెక్షను ప్రజలు, అది కార్మికులు కానీ, రైతులు కానీ, స్త్రీలు కానీ, ఆర్గనైజ్డ్ కానీ వాళ్ళ యొక్క ప్రత్యేక ప్రయోజనాల కొరకు సంఘటితమై ప్రత్యేక ప్రయోజనాలను సాధించుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక గ్రూప్గా ఏర్పడి రాజకీయ పార్టీలపై కానీ, ప్రభుత్వంగా మన ఎన్నుకొనబడిన ప్రభుత్వం కానీ పై ఒత్తిడి తీసుకొచ్చి, రకరకాల పద్ధతుల్లో ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ప్రయోజనాలను సాధించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇది ప్రెషర్ గ్రూప్స్. అవి మనం వివిధ ప్రజాస్వామిక దేశాల్లో ఆ విధంగా ఎలా ఉన్నాయనేది మనం నేర్చుకున్నాం. అయితే ఇదే పరంపరలో వివిధ దేశాల్లో, వివిధ ప్రజాస్వామ్య దేశాల్లో ఏ విధంగా మన ప్రజాప్రతినిధి సభలకు ఎన్నుకొనబడుతున్నారు, ఏ విధంగా ప్రతినిధి సభలకి ఎన్నుకొనబడుతున్నారు. ప్రతినిధి సభలు అంటే తెలుసు కదా, ఆ దేశం కొరకు రాజ్యాంగపరంగా ఏర్పాటైన ప్రజాప్రతినిధి సభలు. ఆ సభలు ఆ దేశానికి చట్టాలు చేస్తాయి. తర్వాత చట్టాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాయి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనే దాన్ని చర్చిస్తారు. చట్టాలు బాగా పనిచేస్తున్నాయా లేదని చర్చిస్తారు. తర్వాత అందులో కూడా మళ్ళీ రూలింగ్ పార్టీ సభ్యులు ఉంటారు. తర్వాత అది ఓడిపోయిన పార్టీ యొక్క సభ్యులు కూడా ఉంటారు. అంటే నిజానికి మెజారిటీ సీట్లు రూలింగ్ పార్టీకి వస్తే, మైనారిటీ సీట్లు ఇది అపోజిషన్ పార్టీకి వస్తాయి. మైనారిటీ సీట్లు వచ్చిన పార్టీ అపోజిషన్లో కూర్చుంటుంది. అక్కడ కూర్చున్నప్పుడు సామాన్యంగా మన రూలింగ్ పార్టీ యొక్క విధానాలను విమర్శించాయి, లేకపోతే అట్లా ఇంప్రూవ్ చేసుకోమని ప్రెషరైజ్ చేస్తాయి. సో ఆ విధమైన ప్రెషర్ గ్రూప్స్ మరియు పార్టీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయనేది లాస్ట్ క్లాస్లో మనం చదువుకున్నాం. ఇది నిజంగా కంపేరిటివ్ పాలిటిక్స్లో మనకు ప్రత్యేకమైన లాభం ఏంటి అంటే, అన్ని దేశాలని తిరుగుతుంటాం. మన దేశాలన్నీ తిరుగుతుంటాం. ఎట్లా అంటే, ఇప్పుడు ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉన్నాయి. అయితే అమెరికాలో ఎట్లా ఉన్నాయి, స్విట్జర్లాండ్ ఎట్లా ఉన్నాయి, ఇమీడియట్ క్వశ్చన్ వస్తుందండి. కంపేరిటివ్ పాలిటిక్స్లో చేయవలసిన ముఖ్యమైన పదే అది టీచర్స్ కానీ వినేవాళ్ళని క్వశ్చన్ వేసుకుంటే, మన దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, మరి అమెరికాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, బ్రిటన్లో ఎన్ని పార్టీలు ఉన్నాయి, మరి చైనాలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, మరి ఆస్ట్రేలియా ఎన్ని పార్టీలు, క్వశ్చన్స్ వస్తాయి. ఇమీడియట్గా మనకి ఆ అంశంపై దానికి ఒక ప్రపంచ లెవెల్లో మనకి జ్ఞానం వస్తుంది. సో ఇది చాలా ముఖ్యమైన విషయం, మీరు దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత శ్రద్ధతో చదవాలి. తర్వాత మీ యొక్క ఏమంటుందని విజన్ హొరైజన్ అనేది, పొలిటికల్ హొరైజన్ కూడా చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా ప్రశ్నలు రాసినప్పుడు
ఈ దేశంలో ఇట్లా ఉంది కాబట్టి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో, అమెరికాలో ప్రెసిడెంట్ ఉన్నాడో, నిజానికి అతను ఒకసారి మన ఎన్నికైన తర్వాత నిజానికి అతను దేనికి అంటే ముఖ్యంగా అక్కడ అమెరికన్ పార్లమెంట్కి ఒకసారి ఎన్నికైన తర్వాత అమెరికన్ పార్లమెంట్కి అతను రోజు బాధ్యుడై ఉండకూడదు. రోజు మన పార్లమెంట్ నన్ను ఏమని చేస్తుంది అంటే, అమెరికన్ పార్లమెంట్ ఇది కాంగ్రెస్, మన పార్లమెంట్ ఏం చేస్తుంది, నన్ను అభిశంసించుతుందా, ఇంపీచ్ చేస్తుందా అని భయపడకుండా అతను నిజంగా తన యొక్క నిర్ణయాలు తీసుకుంటాడు. తనకి ఇష్టం వచ్చిన మన వ్యక్తిని, అతని యొక్క టాలెంట్ని, అతని యొక్క స్కిల్ని, అతని యొక్క అనుభవాన్ని బట్టి దాన్ని మన సెక్రటరీ అంటే ఇక్కడ మంత్రులు అంటాము, అక్కడ సెక్రటరీ అంటాడు. సో ఆ విధంగా మన నిజానికి ఒకసారి టాలెంట్ ఉంటే ఇండియన్ ఒరిజిన్ కానీ, మన జర్మన్ ఒరిజిన్ కానీ, ఆస్ట్రేలియన్ ఏ ఒరిజిన్ ఉన్నా కూడా అమెరికన్ మొట్టమొదటి అమెరికన్ కాని వాళ్ళని కూడా అతను మంత్రులుగా అపాయింట్ చేసుకుంటాడు. సో ఈ విధంగా మనము ఈ ఒక అంశాన్ని చదువుతుంటే ఆ అంశము వేరే దేశాల్లో కూడా, వివిధ దేశాల్లో ఏ విధంగా ఉన్నది అనేది పరిశీలనలోకి వస్తుంది, చర్చలోకి వస్తుంది. కాబట్టి ఈ కంపారిటివ్ పాలిటిక్స్ నిజంగా చాలా ఇష్టమైన, చాలా మన బలవంతమైన స్టడీ అని చెప్పవచ్చు. సో అదే ఈ పరంపరలో మనం ఈరోజు మనకి ఎన్నిక విధానాలు వివిధ దేశాల్లో మన వర్కౌట్లో ఉన్న ఎన్నిక విధానాలు ఎలా ఉన్నాయి, తర్వాత అసలు ముఖ్యమైన దేశాల గురించి పెట్టేసేసి ఎన్నిక విధానాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క రిప్రజెంటేటివ్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజ్యాంగం ప్రకారం ఒక దేశంలో మన రాజ్యాంగ సభ ఉంటుంది, అప్పర్ హౌస్, లోయర్ హౌస్ ఉంటుంది, తెలుసు కదా మీకు. మన దానికి ఎంతమంది ప్రతినిధులు ఉంటారు, ఎన్ని సీట్లు ఉన్నాయి సభలో. సో ఆ సభకి ఏ ఎన్నిక విధానంతో ప్రతినిధులు ఎన్నుకొనబడుతున్నారు అనేది మనకు చర్చించుకుంటాం. సో ఫస్ట్ ముఖ్యంగా మనము ఎన్నిక విధానాలు అనేవి మనము చూస్తాము. ముఖ్యంగా ఒక 4 రకాల ఎన్నిక విధానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాల్లో మొదటిది ఏంటంటే సింపుల్ మెజారిటీ లేదా ప్లూరాలిటీ విధానం. అందులోనే ఇంకోటి ఏముంది అంటే మెజారిటీ విధానము, ప్లూరాలిటీ విధానము, మెజారిటీ విధానము. అది నేను ఒకసారి ఈ 4 చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క దానిపై వివరణ, డీటెయిల్స్ అని చదువుతాం. రెండవది ఏంటి అంటే ప్రిఫరెన్షియల్ సిస్టమ్. ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అంటే ఒక మన వ్యక్తి తన యొక్క ప్రిఫరెన్స్ని ఇన్ ఆర్డర్ ఆఫ్ ఈశ్వరయ్య, ప్రొఫెసర్ ఈశ్వరయ్య పోటీ చేస్తున్నాడు, అతనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రొఫెసర్ రాముడు ఉన్నాడు, అతనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆ క్యాండిడేట్స్కి చిక్కు పెడతానంటూ ఇతను గెలవకపోతే నా యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ ఇతనికి వేస్తున్నాను. సో అతనికి ఒక ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అటువంటి ఓటర్ ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అనే విధానం అమలులో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి మన ఒక వ్యక్తికి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఓటేస్తే అతనికి ముగ్గురిట్లో ఇద్దరు ఓడిపోయినా కూడా 3వ వంతు ఉన్నప్పుడు అరే నేను 3వ వంతు వేసినా కూడా 3వ వంతు ఎలక్షన్ వేసాడని మన గెలిచాడని తృప్తి ఉంటుంది. సో అది ప్రిఫరెన్షియల్ సిస్టమ్. మూడవది ప్రపోర్షనల్ సిస్టమ్. ప్రపోర్షనల్ ఎలక్షన్ సిస్టమ్ అని ఒకటి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఓట్లు ఎన్ని వచ్చినాయో దాని ప్రకారంగా పార్టీకి కానీ లేకపోతే మన వ్యక్తికి కానీ దాని ఓట్ల ప్రకారం సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మన ఉదాహరణకి కాన్స్టిట్యుయెన్సీలో ఒక నియోజకవర్గంలో
ఐదుగురు వ్యక్తులు పోటీ చేస్తున్నారు. సో ఐదుగురు వ్యక్తులు పోటీ చేస్తున్నప్పుడు అతనికి మన ఒక 1000 మంది మన ఎన్నిక 1000 మంది ఓటర్స్ ఉన్నారు. 1000 మందిలో ఒక 100 మంది రాని 900 మంది ఓటు చేసినప్పుడు అతనికి మన 900 మంది ఓట్లు ఇస్తున్నారు. సో 900 మంది ఓట్లు వేసినప్పుడు నిజానికి ఆ 900 మంది లో మన ఐదుగురు క్యాండిడేట్స్ ఉన్నారు కదా. సో ఐదుగురికి ఈ 900 మంది వేసిన ఓట్లు అతనికి మన ఇది వస్తాయన్నట్టు. సో అందులో ఇతనికి ఎవరికైతే ఏ వ్యక్తికి అయితే అత్యధిక మెజారిటీ వస్తుందో దాని ప్రకారం అతను సాధించిన ఓట్ల ఒక వ్యక్తి సాధించిన ఓట్ల ప్రకారం మొత్తము దేశంలో అవన్నీ కలిపి పెట్టి మొత్తం దేశం మొత్తం మీద ఎన్ని ఓట్లు ఉంటాయో ఆ ఓట్ల ప్రకారము ఆ పార్టీకి సీట్లు రావడం జరుగుతుంది. అంటే సాధించిన ఓట్లను బట్టి ఇవి సీట్లను అతనికి అలాట్ చేయడం జరుగుతుంది. సామాన్యంగా ఎలక్ట్రల్ సిస్టంలో ప్రతి దేశంలో ఎలక్ట్రల్ కమిషన్ అని స్పెషల్ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ మనకి ఎప్పటికొస్తో చూడండి. సో ఎలక్షన్ కమిషన్ ఒక అధికారం ఇస్తారు దానికి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. సో ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ అంటే ప్రాతినిధ్య నిష్పత్తి ప్రధానమైన ఎన్నికల సిస్టమ్ అని చెప్తారు అన్నట్టు. తర్వాత ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ సిస్టమ్. మిక్స్డ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఒకే దేశంలో ఒకే ఎలక్షన్ విధానంలో 2 రకాల ఎలక్ట్రల్ మెథడ్స్ కంబైన్ చేస్తారు. 2 రకాల ఎలక్షన్ మెథడ్స్ కంబైన్ చేస్తారు. అంటే ఉదాహరణకి నేను చెప్పిన కదా మన ఎవరికి ఇది మొదట్లో ప్లూరాలిటీ అండ్ మెజారిటీ సిస్టమ్, ఈ 2 విధానాలు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, ఈ 2 కలిపి సగం ఉన్న సీట్లకు ఈ సింపుల్ మెజారిటీ సిస్టమ్ తర్వాత ప్లూరాలిటీ సిస్టమ్ వర్తింపజేస్తారు. తర్వాత ఇంకో సగం ఓట్లు ప్రపోర్షనల్ సిస్టమ్ అనే విధానాన్ని అమలు చేయడము పాటించడం జరుగుతుంది. సో ఈ విధంగా ముఖ్యంగా 4 రకాల ఎన్నిక విధానాలు ఉన్నాయి. ఫస్ట్ మనము ఈ 4 విధాల ఎన్నిక విధానాలని 4 రకాల ఎన్నిక విధానాలని వివరంగా చర్చించే ముందు నిజానికి మళ్ళీ ఒక్కసారి మనము ఇది ప్రాతినిధ్య ప్రభుత్వము యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వము ఏ విధంగా అమలులో ఇంప్లిమెంట్ అవుతుంది, దానివల్ల ప్రజలకి ఏ విధంగా లాభం కలుగుతుంది, ప్రజలకి ఏ విధంగా మన నిరంకుశత్వ రాజరిక నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి కలిగింది. ఆ విముక్తి కలగడంలో కూడా నిజానికి మళ్ళా ఒకటి పోయి ఒకటి కాకుండా అది మన ఒక కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు పాత సిస్టమ్ కంటే మంచిగా ఉండాలి. సో మన రాజరికంలో అయితే వారసత్వంగా అవుతుంది. వారసత్వ పద్ధతిలో ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు కొడుకు దుర్మార్గుడైనా విలాసాలకి మన అలవాటు పడ్డా కూడా అతను రాజు అవుతాడు. ఇది వారసత్వం. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో డెమోక్రసీలో నిజంగా ప్రజల యొక్క పాలన ఉంటుంది. ప్రజల యొక్క పాలన అంతేకాకుండా ఒకసారి ఒక మన వ్యక్తి తర్వాత ఇది శాసనసభకి ఎన్నికనబడ్డా కూడా తర్వాత ఆ వ్యక్తుల సమూహంతో ఒక మన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా మళ్ళీ అది కూడా రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ అయినా కూడా అది కూడా మాటికి మారుతుంది. ఎందుకంటే అతని యొక్క ప్రవర్తన బట్టి ప్రవర్తన బాగుంటే మళ్ళీ ఎన్నుకుంటాం, ప్రవర్తన బాగాలేకుంటే మళ్ళా ఇది ఇంకొక కొత్త పార్టీని కొత్త వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో దాని యొక్క ముఖ్య ఫలితం వల్లనే ఆ విధానం వల్లనే మన
వ్యక్తులు, ఒక దేశం యొక్క వ్యక్తులు నిజంగా అతను మన పరిపాలనలో భాగస్వామిగా ఉండగలుగుతున్నాడు. డైరెక్ట్గా లేకున్నా కూడా తను ఎన్నుకున్న ప్రతినిధి తన యొక్క ప్రయోజనాలను తమ ఎన్నుకున్న ప్రతినిధి తమ యొక్క ప్రయోజనాలను కాపాడుతున్నాడు అనేది కాపాడడానికి అవకాశం ఉంది. కాబట్టి తృప్తిగా మరియు మన సమస్యలు లేకుండా ఉన్నా కూడా పరిష్కారానికి అవకాశాలు ఉండే విధంగా ఉన్నాయని సంతృప్తి పడడం జరుగుతుంది. సో అయితే ఈ ఎన్నిక అనేది ఎందుకు ముఖ్యమంటే, ఎన్నిక ఉదాహరణకి ఎన్నిక ఒక వారసత్వం లెక్కనే ఒక రకమైన అనేక లోపాలు ఉన్నాయో, అదేవిధంగా ఎన్నికలు లేకుంటే ఏమైందంటే, ఉదాహరణకి ఒక పెద్ద మెజారిటీ వచ్చి కొంతమంది వచ్చి మా వ్యక్తిని పెట్టండి, సభకు పంపుతాం మేము, ఇది చాలా మంచోడు అని ఆ వ్యక్తులు మన ఒక వ్యక్తిని పంపకుండా ఆ వ్యక్తిని ఇష్టం లేని వాళ్ళు అతన్ని అపోజ్ చేసినప్పుడు నిజానికి ఫస్ట్ గ్రూప్ తర్వాత సెకండ్ గ్రూప్కి మధ్యన కొట్లాట విభేదాలు జరగడానికి అవకాశం ఉంది. సో అలా లేకుండా ఏ వ్యక్తి మంచివాడు, ఏ వ్యక్తి యొక్క యోగ్యుడు, ఏ వ్యక్తి సమర్థుడు, ఏ వ్యక్తి ప్రజాసేవ కోసమే నిజానికి పబ్లిక్ లైఫ్కి వచ్చాడు, ప్రజాసేవ కోసమే ఎన్నుకొనబడుతున్నాడు అనేది నిర్ణయించేది. అదేవిధంగా అతన్ని ఎన్నుకునే ప్రాసెస్లో ఒకే వర్గంలో, ఒకే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మన భేదాలతో బాధపడకుండా, భేదాలతో కొట్లాడ దిగకుండా చేయడానికి ఎలక్షన్ సిస్టమ్ పెడతారు. ఖచ్చితంగా ఎంతమంది ఒక వ్యక్తికి ఓటేస్తున్నారు, ఏ విధంగా అతన్ని ఎన్నుకుంటున్నారు, అది కూడా మళ్ళీ సీక్రెట్ బ్యాలెట్. అంటే నువ్వు ఎవరికి ఎన్నుకుంటున్నావు, నువ్వు ఈశ్వరయ్యకి ఎన్నుకుంటున్నావా, లేకపోతే రాజుని ఎన్నుకుంటున్నావా, లేకపోతే రాముని ఎన్నుకుంటున్నావా అనేది ఎవరికి తెలియదు. ఆ ఒక క్యాండిడేట్కే తెలుస్తుంది. ఇప్పుడు ఓపెన్గానే మా క్యాండిడేట్ పెడుతున్నాము. సామాన్యంగా ఈ రూరల్ ఏరియాస్లో చాలా ప్రాబల్యం ఉన్న వాళ్ళను ఒక వ్యక్తిని ప్రపోజ్ చేస్తారు. తర్వాత ఆ వ్యక్తికి అందరు ఓట్లు వేయాలా, లేకపోతే మేము మీ మీద దాడి చేస్తాం, లేకపోతే మీ మీద మన కక్ష కడతాం అనే విధంగా కాకుండా సీక్రెట్ బ్యాలెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మొదట 4 రకాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 రకాల ఎన్నికల్లో ఏదో ఒకటి పాటించినా కూడా నిజానికి అది సరైన మన శాంతియుతంగా భేదాభిప్రాయాలు లేకుండా ఉండే ప్రజా జీవితానికి అవకాశం ఇచ్చే విధానాలు అని చెప్పవచ్చు. అయితే ఈ 4 విధానాలలో కూడా ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయితే మొట్టమొదటిది మనం డీటెయిల్స్గా పోదాం. అది అంతేకాకుండా అవి ఒక్కొక్క విధానం ఏ దేశాల్లో అమలవుతున్నది, ఏ దేశాల్లో దాన్ని పాటించడం జరుగుతుంది అనేది కూడా మనం చదువుతాం. ఇక మొదటి విధానం ఏంటది? ప్లూరాలిటీ అండ్ మెజారిటీ సిస్టమ్. ప్లూరాలిటీ అనేది ఒక సిస్టము, మెజారిటీ అనే సిస్టము. ఎవరికి ఒక్క మెజారిటీ నిర్ణయించే పద్ధతులు బట్టి ఈ 2 ఉన్నాయి. మళ్ళా మెజారిటీ ఒక రకమైన మెజారిటీ అనేది డెఫినేషను, ఇంకొక రకమైన డెఫినేషను మెజారిటీ అంటే ఏంటి అనేది ఇంకొక విధానం. ఈ 2 విధానాల్లో ఒకటి ఏ విధంగా అమలవుతున్నాయి అనేది మనం చెప్తాం. ఫస్ట్ ఎన్నిక విధానం ఏంటంటే ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అంటే ఎవరి ఒక కాన్స్టిట్యున్సీలో సామాన్యంగా ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు పోటీ చేస్తుంటారు అన్నట్టు. సో ఒక కాన్స్టిట్యున్సీలో, ఒక నియోజకవర్గంలో ఒక 5 పోటీ చేస్తున్నారు అనుకోండి. ఆ 5 పోటీ చేస్తే మనం ఎప్పటికదే 1000 ఓట్లు అనుకుందాము. 5 ఉదాహరణ చెప్తున్నాను. అసలు ఓట్లు 1000 ఓట్లు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్నాయి కానీ
మనం ఉదాహరణ చెప్తాం. ఇది మన 50,000 లేకపోతే 1,00,000 ఓట్లు అని ఉదాహరణ తీసుకుంటే దానికి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అన్నమాట, అర్థం కాదు. మన ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలంటే తక్కువ సింపుల్ సంఖ్య. ఒక నియోజకవర్గంలో 1000 ఓట్లు ఉన్నాయి. ఆ 1000 ఓట్లలో మన 900 మంది ఓటర్స్ మాత్రమే ఓట్లు వేశారు. అది చాలా ఇంపార్టెంట్. 900 మంది ఓట్లు వేశారు. సో 900 మంది ఓట్లు వేసినప్పుడు ఆ 900 మంది ఈ 5 వ్యక్తులకి తమ ఇష్టం వచ్చిన వ్యక్తికి ఓట్లు వేయడం జరుగుతుంది. సో 5 మన అభ్యర్థులు ఉన్నప్పుడు 5 క్యాండిడేట్స్ ఉన్నప్పుడు 900 మంది ఓట్లు వేసినప్పుడు ఆ 900 ఓట్లు ఈ 5 మధ్యన విభజింపబడతాయి. అయితే ఎట్లా విభజింపబడతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 1 క్యాండిడేట్స్ 150 ఓట్లు సాధించాడు, గెలిచాడు, 150. రెండవ వ్యక్తి 200, 150 కాకుండా 200, 150 ఎన్ని అయిపోయినాయి? 350 అయిపోయింది. మూడవ వ్యక్తి 210 ఓట్లు వచ్చింది అనుకుందాం. 210 250 ఎంత అయినాయి? 210 250 ఎంత అయినాయి? 460 ఓట్లు అయిపోయినాయి. 4వ వ్యక్తి ఉదాహరణకి 100 ఓట్లు అందరికీ వచ్చాయి అనుకుందాం. 450 550 అయిపోయింది. అయితే 5వ వ్యక్తి 550 అయిపోయిన తర్వాత 5వ వ్యక్తి 350 ఓట్లను సాధించాడు. అయితే మొత్తం 900 మంది 900 ఓట్లు ఈ విధంగా 5 వ్యక్తుల మధ్యన 1 2 3 4 5 మధ్యన విభజింపబడినాయి అని చెప్తారు. అయితే ఈ సిస్టంలో మొదటి సిస్టంలో దీని సిస్టమ్ వచ్చి ప్లూరాలిటీ అంటారు. ప్లూరాలిటీ అంటే చాలా మంది ఓట్లు మధ్యన విభజింపబడుతుంది అన్నట్టు. దాన్ని ప్లూరల్ ఓటింగ్ అంటారు. అయితే ఈ సిస్టంలో ఏం చేస్తారంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఈ మనం అనుకున్న ఉదాహరణలో ఎవరికి ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చినాయి? 5వ క్యాండిడేట్స్కి ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే తక్కిన వాళ్ళందరూ 250 కంటే ఎక్కువ, కానీ 5వ క్యాండిడేట్కి 350 వచ్చినాయి. సో ఈ 350 వచ్చిన మన క్యాండిడేట్ని మన ఎన్నికైనట్లు ప్రకటించడం జరుగుతుంది, నిర్ణయించడం జరుగుతుంది. దీన్ని ఫస్ట్ పాస్ట్గా పోస్ట్ సిస్టమ్. ఒకరి ఎవరైతే ఎక్కువ ఓట్లు ది మోస్ట్ నంబర్ ఆఫ్ ఓట్స్ సెక్యూరిటీ అయిన వ్యక్తిని మన క్యాండిడేట్గా ఎన్నికైన అభ్యర్థిగా మన నిర్ణయించడంని ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అధిక సంఖ్యాకులు ఎన్నుకున్న వ్యక్తిని పోటీ చేయడం. సింపుల్ మెజారిటీ కూడా అంతే. మెజారిటీ ఎట్లా అంటే మనము ఇది ఎక్కువ నాలాది, ఎక్కువ వచ్చిన వ్యక్తి నిర్ణయించడం అంట. మెజారిటీ అనేది మన ఏ విధంగా డెఫినేషన్ ఫిక్స్డ్ మెజారిటీ, ఒక ఫిక్స్డ్ అనే సంఖ్య, దాన్ని మెజారిటీ సంఖ్య అంటారు కదా. ఇక్కడ మెజారిటీ కాదు, ఇక్కడ ఇది ఎక్కువ ఓట్లు వచ్చిన వాడు నిర్ణయించడం. అదే మన ఇతని చాలా మంది నచ్చారంటే దానికి 900గా ఉన్న ఓటర్స్ అందరు నచ్చినట్టు కాదు, అది అందులో మెజారిటీ కాదు. ఇది ఇతర క్యాండిడేట్స్కి ఏదైతే ఉన్నారో వాళ్ళకంటే ఇతనికి వచ్చింది, అంతేగాని అది మెజారిటీ కాదు. సో ఈ సిస్టాన్ని ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అని అంటారు. ఇది మన చాలా దేశాల్లో ఉన్నది, ఫిలిప్పైన్స్లో ఉన్నది, మన ఇది ఇండియాలో ఉంది, తర్వాత ఇంకా వివిధ దేశాల్లో కూడా ఈ సిస్టాన్ని కొంచెం సింపుల్ అన్నట్టు. ఎవరైతే ఎక్కువ ఓట్లు వస్తే అని డిక్లేర్ చేయడం, ఓటు ఎన్నికైన విధంగా ఇందులోనే ఒక మెజారిటీ ఫిక్స్ చేసి, అంటే ఇగో ఈ 900 మంది అనుకున్నాం కదా, 900 మంది
ఈ మెజారిటీ అంటే కనీసం 450 కంటే ఎక్కువ ఓట్లు రావాలా, దాన్ని మెజారిటీ అంటాము. మెజారిటీ ఈజ్ ఫిక్స్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆర్ ఎలక్షన్ అథారిటీ వాట్ ఎవర్. ఓకే, సో మెజారిటీ అంటే ఏంటి? సగము 50% కంటే 50% కంటే ఎక్కువ రాదని మెజారిటీ అని అంటాము అని రూల్ పెట్టుకున్న తర్వాత ఎవరైతే మన 50% కంటే ఎక్కువ వస్తారో, ఓట్లు ఎక్కువ వస్తాయో, 6% ఎక్కువ వస్తాయో వాళ్ళందరినీ క్యాండిడేట్స్గా ప్రకటించడం జరుగుతుంది. ఇది సింపుల్ మెజారిటీ. సో అబ్సల్యూట్ మెజారిటీ అనేది మెజారిటీని పెట్టి 50% వచ్చిన వాళ్ళు, ఎందుకైతే అది అందులో కూడా మళ్ళీ 50% వచ్చిన 50 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఒక నియోజకవర్గంలో 5 ఉంటే అందులో కూడా 50, 60, 70, 80% వచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు. 50% ఎక్కువ అంటే 50% ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ మన ఎన్నుకొనబడరు. ఎందుకంటే సీటు ఒకటే, తర్వాత అభ్యర్థి ఒకటే, ఆ సీటు ఆక్రమించే అభ్యర్థి కూడా ఒకటే. కాబట్టి అది అందులో కూడా ఎక్కువ వచ్చిన 50% మెజారిటీ వచ్చిన వాళ్ళు 50% వచ్చిన వ్యక్తుల్లో ఒకరిని 3rd, 4th, 5th వరకు 5 ఉన్నారు కదా, 5గురిని ఇస్తారు. కానీ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఈశ్వరయ్య అనుకుందాం, ప్రొఫెసర్ ఈశ్వరయ్య. రెండవది ప్రొఫెసర్ రమేష్. మూడవది రఘు. నాలుగవది శ్రీనివాస్. అట్లా ఒక 5గురు ఇచ్చినప్పుడు, సో ఈ ఓట్లను లెక్కించినప్పుడు ఏం చేస్తారంటే మన ఎన్నిక కమిషన్ యొక్క ఈ సభ్యులు లెక్కపెట్టేటోళ్ళు, తర్వాత రిజల్ట్ ఇచ్చేటోళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ సంపాదించిన డిక్లేర్ చేస్తారు. అయితే అందులో మెజారిటీ వచ్చిందా లేదా అని చూడడానికి ఏం చేస్తారంటే మన ఎక్కువ సంఖ్య ఓట్లు సాధించిన వాడికి పూర్తిగా లాస్ట్ అంటే చాలా తక్కువ సంఖ్యలో ఓట్లు వాడిని ఎక్స్క్లూడ్ చేసేసి, ఈ అంటే ఎన్నికల విధానాన్ని ఎన్నికల ప్రక్రియ నుంచి ఏదైతే ఓటు అంటే ఈ 5గురిలో లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎన్నిక ప్రక్రియ నుంచి తీసేసి ఎక్స్క్లూడ్ చేసి అతను ఓట్లు మళ్ళీ ఈ 4గురి మధ్యన పంచుతారు. 4గురిగా పంచినప్పుడు మళ్ళీ ఏమవుతుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ అతనికి కావాల్సిన మెజారిటీతో రాకపోతే మళ్ళా ఫోర్త్ క్యాండిడేట్ కూడా అతని ఓట్లు ఈ మిగిలిన ముగ్గురు ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళకి పంచుతారు. అప్పుడేమవుతుందంటే 4వ వ్యక్తి కూడా ఎక్స్క్లూడ్ అవుతాడు, ఎన్నికల ప్రక్రియ నుంచి బయటికి వెళ్ళకూడదు. ఆ విధంగా 3వ వ్యక్తి తర్వాత 2వ వ్యక్తులను కూడా ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లను ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చిన ఓట్లతో కలుపుతారు. సో నౌ ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఓటర్కి సిటిజన్కి ఎక్కువ అవకాశాలు అంటే విచక్షణ జ్ఞానం పూర్తిగా మన వ్యక్తిని సింపుల్గా ఓకే నీకేసేస్తున్నా నువ్వు గెలవాలా అనేది కాకుండా, ఒకవేళ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి కనుక గెలవకపోతే అతను సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి రావడానికి అవకాశం ఉంటుంది, గెలవడానికి అవకాశం. కాబట్టి నాకు ఇష్టం వచ్చిన వ్యక్తి మొత్తం మీద ఎన్నుకొనబడతారు. లేకపోతే ఏమవుతుందంటే చాలాసార్లు ఫస్ట్ వ్యక్తికి ఫస్ట్ వ్యక్తి మన నెంబర్ 1 వ్యక్తి అతని ప్రిఫరెన్స్ లేనప్పుడు ఇక నా క్యాండిడేట్ గెలవడు.
కాబట్టి నాకు రిప్రజెంటేషన్ లేదు, ఎన్నికలో ప్రాతినిధ్యం లేదు అనేది అసంతృప్తి ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. సో నేను ఏ విధంగానైనా కూడా నాకు మొత్తం మీద నేను ఓటేసిన క్యాండిడేట్ గెలవాలా అని కనుక చూస్తే ఇక్కడ ప్రతి వ్యక్తికి మన ఇది సంతృప్తి కలిగే అవకాశం ఉంది, ప్రతి ఓటర్కి సంతృప్తి కలిగే అవకాశం ఉంది. సో దీన్ని ప్రిఫరెన్షియల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అని అంటారు. ఇది ఓటు పూర్తిగా లాస్ట్ వచ్చిన అని ఎలిమినేట్ చేస్తారు అతనికి, మళ్ళీ అతనికి ఓట్లు వేస్ట్ కాకుండా అతని ఓట్లు మీద మిగిలిన నలుగురికి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నట్టు. ఇది ఏమంటారంటే మన ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ విత్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ అని దీన్ని అంటాం అన్నట్టు, ఈ విధానం. ఇక మూడవ విధానం ఏంటంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. దానికి చాలామంది అలవాటు చేసుకొచ్చి అది కాంప్లికేటింగ్గా ఉంటుంది. తర్వాత వ్యక్తికి ప్రాధాన్యత ఉండదు. ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఉండకుండా సామాన్యంగా పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ ఎలక్టరల్ సిస్టంలో. అయితే ఇక్కడ ఈ ఓట్ల లెక్కింపు అనేది చాలా భిన్నంగా ఉంటుంది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. సామాన్యంగా ఒక పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, దేశం మొత్తం మీద ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇది ఒక వ్యక్తికి ఆ నియోజకవర్గంలోనే ఎన్ని ఓట్లు వచ్చినాయి చూడరు, ఆ నియోజకవర్గంలోనే ఎన్ని ఓట్లు వచ్చినాయి చూడరు. అట్లా కాకుండా మొత్తం దేశం మొత్తం మీద ఒక పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చూస్తారు. సో ఉదాహరణకి ఒక దేశంలో ఎన్నిక విధానం ఎట్లా ఉంది అంటే, మొత్తం ఒక 100 మంది సభ్యులు ఉన్నారు, 100 సీట్లు ఉన్నాయి, దానికి 100 మంది సభ్యులను ఎన్నుకోవాలి, 100 మంది ప్రతినిధులను ఎన్నుకోవాలి. అటువంటిప్పుడు పోటీ చేసే 4 పార్టీలు ఉన్నాయి. ఫస్ట్ది కాంగ్రెస్ పార్టీ, సెకండ్ది బీజేపీ, థర్డ్ది తర్వాత మన ఇది బీఆర్ఎస్ అనుకుందాం, భారతీయ రాష్ట్ర సమితి అనుకుందాము. తర్వాత 4వది కమ్యూనిస్ట్ పార్టీ అనుకుందాము. 5వది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని 5వది అనుకుందాం. అలా ఉన్నప్పుడు సామాన్యంగా ఏం చేస్తారంటే వ్యక్తి సామాన్యంగా పార్టీకి ఓటేస్తాడు. పార్టీ క్యాండిడేట్ ఉండొచ్చు, కానీ పార్టీకి ఓటేసినప్పుడు ఏమైందంటే ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 100 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 100 నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలలో వచ్చిన ఓట్లు ఏదైతే ఉన్నాయో అన్ని కలిపి ఒక సీట్ మన కాంగ్రెస్ పార్టీ అనుకుందాం. కాంగ్రెస్ పార్టీకి అన్ని నియోజకవర్గాలలో ఎన్ని ఓట్లు వచ్చినాయి అని పక్కా లెక్క పెట్టుకుంటారు. తర్వాత బీజేపీకి ఎన్ని వచ్చినాయి, తర్వాత మన బీఆర్ఎస్ ఎన్ని వచ్చినాయి, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్కి ఎన్ని వచ్చినాయి అనే ఓట్లు అది ముఖ్యంగా దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అయితే మనం ఇద్దరికి పాత ఉదాహరణ తీసుకుంటాము. ఒక దేశంలో 100 సీట్లు కనుక ఉంటే, సో 100 సీట్లలో సామాన్యంగా మన ఈ 5 పొలిటికల్ పార్టీస్ పోటీ చేస్తున్నారు. సో 100 సీట్లలో నిజానికి మళ్ళీ అదే మన 1000 ఓట్లు కాకుండా 100 సీట్లు కాబట్టి 100 × 1000 ఎన్ని ఓటర్స్ అవుతారు? 1,00,000 మంది ఓటర్స్ మన
ఐదుగురు 5 పార్టీలలో ఏదైనా ఏ పార్టీకైనా ఒక్కొక్కరు ఓటేయవచ్చు. సో నౌ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ మనము ఒక మొదటి పార్టీ కాంగ్రెస్కి 1,00,000 సీట్లు ఉన్నప్పుడు కాంగ్రెస్కి 20,000 ఓట్లు వచ్చినాయి అనుకుందాం మొత్తం దేశం మొత్తం మీద. రెండవది బీజేపీ. ఈ 1,00,000 ఓట్లలో బీజేపీకి 35,000 వచ్చాయి అనుకుందాం. తర్వాత పార్టీ బీఆర్ఎస్ పార్టీకి 25,000 అనుకుందాం. ఫస్ట్ 20,000, తర్వాత 25,000, తర్వాత 20,000. 25 20 45, తర్వాత మూడో పార్టీకి 30. ఇది బీఆర్ఎస్కి 30,000 వచ్చాయి అనుకుందాం. సో 25 20 45 30 75 మన 1000 అయిపోయింది. ఇంకా మిగిలినవి మన 75 ఇంకా 25 75కి 25 మిగిలితే కదా ఇంకా 25 ఓట్లు దానికి మన లాస్ట్ సిపిఐ సిపిఎం మన మధ్యన 10 ఓట్లకి 15 ఓట్లకి వచ్చాయి. సో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి 20, బీజేపీకి 35, తర్వాత మన బీఆర్ఎస్కి 20, తర్వాత తక్కిన ఓట్లు ఈ సిపిఐ తర్వాత సిపిఎంఎల్కి వచ్చిన ఓట్లు. అయితే ఈ ఎక్కువ ఓట్లు దేశం మొత్తం మీద ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీ ఏదైతే ఉంటుందో ఏది బీజేపీ ఉంటుందో దానికి ఎక్కువ సీట్లు కేటాయించడం జరుగుతుంది. రెండవది ఏంటి ఇందులో కాంగ్రెస్ పార్టీకి 25,000 ఓట్లు వచ్చిందంటే నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సీట్లు అతనికి 25లో ఈ 100 సీట్లలో అతని మన కాంగ్రెస్కి 25 సీట్లను అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా తక్కిన ఓట్లు ఏదైతే ఉండేదో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని వేల ఓట్లు వస్తాయో ఆ నిష్పత్తి ప్రకారము దానికి సీట్లను అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం ఆ నియోజకవర్గంలో మన ఆ వ్యక్తికి ఏదైతే ఎన్నికైన వ్యక్తికి ఓటైన ఓటర్లు ఏదైతుంటారో వాళ్ళను రిప్రజెంట్ చేయకుండా జరుగుతుంది. తర్వాత తక్కినన్ని నిజానికి గెలవని వ్యక్తులకి వేసి ఉన్నారు. వాళ్ళు అట్లా వేసినప్పుడు వాళ్ళ యొక్క ఓట్లు నిజానికి మన వేస్ట్ అయిపోతున్నాయి. అవి రిప్రజెంట్ కావడం లేదు. చూసాం కదా ఇప్పుడు తక్కువ ఇది 5 ఉండడం వలన ఎవరికి ఇతరుల కంటే ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచేస్తారు. సింపుల్ మెజారిటీ, వెరీ సింపుల్. సో తక్కిన ఓట్లు అతనికి వేయని వాళ్ళందరూ ఓట్లు మన వేస్టెడ్ ఓట్లు అంటే వేస్ట్ క్యాండిడేట్స్ అన్నట్టు, వేస్ట్ ఓటర్స్ అన్నట్టు. వేస్టెడ్ ఓట్స్ తర్వాత వేస్టెడ్ క్యాండిడేట్స్, వేస్టెడ్ క్యాండిడేట్స్. సో ఈ విధంగా ఎవరి ఓట్లయితే మన పరిగణలోంచి రానియో వేస్ట్ అయినాయో దానికి మనం ఒక లోపభూయిష్టమైన ఎన్నికని మనం అనొచ్చు. సో ఇది తర్వాత ఇప్పుడు ఏమంటే మూడవ విధానము ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ యొక్క సిస్టము. మనం ఎవరికి మొత్తము ఒక దేశంలోని ఓట్లన్నీ ఒకే విధంగా అందరికి కలిపి లెక్కబెట్టి అన్ని నియోజకవర్గాలలోని కలిపి లెక్కబెట్టి ఆ వచ్చిన ఓట్ల నిష్పత్తిలో ఆ పార్టీకి
వ్యక్తులను అలాట్ చేయడము ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటారు. సో ఇది కూడా దానికి మన దేశంలోనే జనరల్ ఎలక్షన్స్లో కాకుండా ఎవరు మన రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిలో దానికి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉన్నది. సో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్లలో తిన్మార్ మల్లన్నకి తర్వాత మన ఇది కోదండరాం క్యాండిడేట్స్కి పోటీ పడింది అన్నట్టు. అయితే వాళ్ళ మధ్యన ఓట్లు డివైడ్ అయ్యాయి కాబట్టి దాన్ని వాళ్ళిద్దరు ఎవరికి కాకుండా బీఆర్ఎస్ క్యాండిడేట్ అది మన గెలుపొందడం జరిగింది అన్నట్టు. సో ఈ 3 సిస్టమ్లు కాకుండా 4వ సిస్టము నేను మొట్టమొదటి పేర్కొన్నట్టు 4వ సిస్టమ్ మిక్స్డ్ అంటే ఏంటంటే 2 విధానాలు అవలంబిస్తాం. అయితే మన దేశంలో ఉదాహరణకి పార్లమెంట్కి 500 కంటే 500 ఉదాహరణకి 400 సీట్లు ఉన్నాయనుకుందాం ఉదాహరణకి. సో 400 సీట్లు ఉన్నప్పుడు 200 సీట్లలో ఒక విధానాన్ని అమలు చేస్తారు, 200 సీట్లలో ఇంకా మిగిలిన 200 సీట్లకు ఇంకొక విధానం అవలంబిస్తారు. 200 సీట్లకు ఉదాహరణకి మొదటి 200 సీట్లకి మన సింపుల్ మెజారిటీ లేకపోతే మన ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అనే విధాన్ని అమలు చేసి మన విధాన్ని అనుసరించి ఎన్నిక జరుపుతారు. తర్వాత ఇంకా మిగిలిన 200 సీట్లకు ఇంకొక విధానం ఏది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ విధానం దాన్ని అమలు చేస్తారు. సో 2 కలిపి ఉంటుందంటే మిక్స్డ్ సిస్టమ్. ఇది ఒక విధానం కాదని దానికి అనుకూల కొరకు మన కొంచెము అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా దీన్ని ఈ 4వ విధానంలో 2 రకాల దాని లాభాలు దీని లాభాలు దానికి మన ఎలక్షన్ సిస్టమ్ ప్రజలకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2 విధానాలు కలిపి 2 విధానాలు మన అమలు చేయడం జరుగుతుంది అన్నట్టు. 2 విధానాలు పాటించడం జరుగుతుంది. అది మిక్స్ అన్నట్టు. నౌ మళ్ళీ లెట్స్ గో బ్యాక్. సో ఫస్ట్ ఏంది సింపుల్ మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ సిస్టమ్. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే సీట్ గెలవడం. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే మన సీట్లను గెలుపొందడం. అది అంతేకాకుండా ఒక మెజారిటీని ఫిక్స్ చేసి ఆ మెజారిటీ తర్వాత దానికి ఎక్కువ వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు వస్తే అతన్ని డిక్లేర్ చేయడం. క్యాండిడేట్ ఒకటే ఉంటుంది. మళ్ళీ తర్వాత రెండవది ఇప్పుడు ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్. ఈ విధంగా ఒక క్యాండిడేట్ ఒక వ్యక్తిని కాకుండా ఎక్కువ వ్యక్తి 1, 2, 3, 4, 5 వ్యక్తులకు కూడా ఓటు వేయచ్చు. కానీ ప్రిఫరెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇద్దరు ఫస్ట్ క్యాండిడేట్ చాలా ఇష్టం నాకు అని ఫస్ట్ ప్రిఫరెన్స్ అని పెడతాడు. జ్ఞాపకించుకోండి, ఫస్ట్ క్యాండిడేట్ అంటే అది క్యాండిడేట్ ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఫస్ట్కి ఎవరు సరే ఫస్ట్ క్యాండిడేట్ కూడా 3rd ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ అన్న మాత్రం ఫస్ట్ క్యాండిడేట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు. ఫస్ట్ క్యాండిడేట్కి మన ఎన్నుకోకుండా సెకండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. 3rd క్యాండిడేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయొచ్చు. మళ్ళా అని దానికి ఫస్ట్ వచ్చిన క్యాండిడేట్కి 5th ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సిస్టంలో మనం అనుకున్న ప్రకారము ఒక వ్యక్తికి ఒక ఓటర్కి ఎక్కువ అవకాశాలు ఉండడం జరుగుతుంది. అయితే అతను వేసిన 5th ప్రిఫరెన్స్ ఇచ్చిన ఓటర్ మన 5th ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ కూడా నిజానికి గెలవచ్చు. అంటే చూడండి ఎంత అవకాశం ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఒక ఓటరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ గెలవడు, కానీ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన 5th ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ గెలుస్తున్నాడు. అంటే దాని అర్థమైంది మొత్తం మీద అతని యొక్క ఓటు వేస్ట్ కావడం లేదు. ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓట్స్ చెప్పినాం కదా. అది ఓట్లను గెలిచినప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఓట్లు ఎన్నికల ఓట్లను లెక్కించే ప్రక్రియలో బాగా చూసి లెక్కగట్టి ఎవరికైతే ఓట్లు
ఎవరికైతే ఓట్లు తక్కువ వస్తాయో అతన్ని ఎలక్షన్ ప్రక్రియను తీసేస్తారు. తర్వాత అతని యొక్క ఓట్లు ఇతరులకు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇతర పద్ధతికి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత మళ్ళీ లెక్క పెట్టిన తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తి థర్డ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వ్యక్తిని కూడా లాస్ట్ వచ్చిన అతన్ని తీసేస్తారు. సో ఈ విధంగా అందరినీ ఎక్స్పీరియన్స్ చేసేప్పుడు మిగిలిన వ్యక్తి అంటే ఎక్కువ మన ఓట్లు వచ్చిన వ్యక్తిని అతన్ని ఎన్నికైనట్లు నిర్ణయించడము, ప్రకటించడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది మూడవది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్. రెండవది మూడవది ఏంటి అంటే ప్రపోర్షనల్ ఓటింగ్ సిస్టమ్. ప్రపోర్షనల్ ఓటింగ్ సిస్టంలో ముఖ్యంగా పార్టీలు క్యాండిడేట్ కాకుండా పార్టీలు మన మన ప్రాధాన్యత వహిస్తాయి, ప్రయారిటీ ఉంటుంది. పార్టీలను బట్టి, పార్టీ సాధించిన ఓట్లను బట్టి అన్నింటి మొత్తం దేశం మొత్తం మీద అన్ని కలుపుతారు అన్నట్టు. ఉదాహరణకి మనకి 400 మన సీట్లు ఉన్నాయనుకోండి, పార్లమెంట్ 400 సీట్లు ఉన్నప్పుడు అన్ని 400 సీట్లు ఒక్కొక్క దాంట్లో ఎన్ని వచ్చినాయి అవన్నీ కలిపి ఆ మొత్తం మీద ఎన్ని ఓట్లు వచ్చినాయో, దేశం మొత్తం మీద ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ వ్యక్తి వచ్చిన ప్రపోర్షనేట్గా అతనికి వారికి సీట్లు మన అలాట్ చేయడం జరుగుతుంది. అది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్. అది కూడా చాలా అన్ని లోపాలు లేకుండా చేయడానికి అది పనికొస్తుంది. లేకపోతే మన ముఖ్యంగా ఫస్ట్ ఎన్నికల విధానం ఏదైతే ప్లూరాలిటీ అండ్ సింపుల్ మెజారిటీ ఏదైతే ఉందో అందులో తక్కిన ఎవరైతే ఓట్లు ఇస్తారో, ఒక వ్యక్తి ఓట్లు ఇచ్చినప్పుడు ఒక సెక్షన్ ఒక వ్యక్తి ఓట్లు ఇచ్చినప్పుడు అతను గెలవకపోతే వాళ్ళు వేసిన ఓట్లన్నీ వేస్ట్ఫుల్ కట్టారు. సో లాస్ట్ దీనికి అంటే మిక్స్డ్, అంటే ఒక దేశంలో ఎలక్షన్ విధానంలో దానికి ఆ దేశంలోని సీట్లకు నిజానికి సరిగా 100 సీట్లకు 400 సీట్లు అనుకున్నాం కదా. 400 సీట్ల 200 సీట్లలో ఇది మన ఈ ఫస్ట్ సిస్టమ్ ఉంది కదా, ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్. ఎవరు ఎక్కువైతే వాళ్ళని గెలిపించడని గెలవడం డిక్లేర్ చేసే సిస్టమ్ అది అమలు చేస్తారు. తక్కిన 200 సీట్లలో ఇంకొక విధానం ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ అది అమలు చేస్తారు. సో అట్లా అమలు చేయడం వల్ల దానికి ఈ రెండింటి యొక్క బెనిఫిట్ ఆ దేశానికి మన ఇది ఓటర్స్కి అవకాశం లాభం కలగడం జరుగుతుంది, అంటే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 4 రకాల ఎన్నిక విధానాలు ఉన్నాయి. అయితే ఈ 4 రకాల ఎన్నిక విధానాల్లో నిజానికి మనం అనుకున్నట్టు ఒక లోపాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. అయితే కొంచెం బ్రీఫ్గా చాలా సంక్షిప్తంగా మనం విశ్లేషిస్తాం. మొదటి విధానం ఏదైతే ఉందో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్, తర్వాత ప్లూరాలిటీ అనేది ఏదైతే ఉందో, ముఖ్యంగా ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి వాళ్ళే గెలుస్తారు. ఎవరికి ఆ వ్యక్తి గెలిచినప్పుడు ఏమవుతుంది అంటే ఓట్లు ఎక్కువ వచ్చినాయి, కానీ ఆ నియోజకవర్గంలో 100 సీట్స్ ఉంటే ఒక 30 ఓట్లే వచ్చినట్టున్నాము, తక్కిన 70 ఓట్లు వేరే వాళ్ళ మధ్యన డివైడ్ చేయబడ్డాయి. ఇతనికి వచ్చిన ఓట్లు ముఖ్యం, కానీ ఏంటంటే వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలా మందిలో ఒకరికి 20, ఒక 25, ఒకరికి 10, ఒక 15 ఓట్లు వచ్చినప్పుడు ఇతనికి 35 ఓట్లు వచ్చిన వ్యక్తి డిక్లేర్ చేసి, కానీ తక్కిన ఓట్లన్నీ వేస్ట్ అయిపోయింది కదా. The votes are wasted and then they don't have any representation. తర్వాత ఇక్కడ కూడా 30 మందిలో 30 మంది ఓట్లు గెలిచాడు, కానీ 30 మంది 100లో ఎంత భాగం చాలా తక్కువ కదా, ఇది మెజారిటీ లేదు. సో అది నిజానికి చాలా మన దేశంలో ఉంది అసలు. ఆ విధంగా మన అయితే తక్కిన 70 ఓట్లు నిజానికి అతన్ని గెలిచిన వాడిని రిజెక్ట్ చేసినట్టే. ఎవరైతే 30 ఓట్లు
ఇతరుల సంఖ్యలో ఇతరుల కంటే ఎక్కువ వచ్చినాయి అంతేగాని మెజారిటీ ఓటర్ల ఓట్లు అతనికి రాలేదు. మెజారిటీ ఓట్లు అతనికి రాలేదు, ఇతరుల కంటే ఎక్కువ వచ్చింది అంతే. ఈ హాజ్ గాట్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అది నిజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలామందికి మన కొన్ని పార్టీలకు చాలా సీరియస్గా చేసింది, ఇది చాలా లోపం వచ్చింది మన ఇండియాలోనే, దీన్ని మార్చాలని అనుకుంటున్నారు. మొత్తం వేస్ట్ అయిన ఓట్లు తగ్గుతాయి. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక పార్టీ, దానివల్ల ఏమవుతుందంటే ప్రతి పార్టీ ఏం చేస్తుందంటే డబ్బులు పెట్టి, లేకపోతే కుల సింబల్ని, కులము సంబంధించిన వాళ్ళని దగ్గర పోయి కాలు మొక్కో ఇల్లు మొక్కో లేకపోతే బెత్తలాడో డబ్బులు ఇచ్చో అతను వాళ్ళ ఓట్లు సేకరించడం, తమ యొక్క మతస్థులను మన మభ్యపెట్టి మన అనేక అంశాలు ఆశ చూపి అది వాళ్ళ అంటే మొత్తం కొట్లాడితే ఎక్కడికైనా కూడా నిజానికి పాపులారిటీ లేని పార్టీ కూడా గెలుస్తుంది, సపోర్ట్ లేని పార్టీ కూడా గెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా మన అప్రఖ్యాతి గాంచాడు, కబ్జాలు చేశాడు, భూ కబ్జాలు చేశాడు. తర్వాత అతని ఏరియాలో ఇదివరకు అతని ఏరియాలో ప్రాజెక్టులలో సగం 30% అతని మన ఇండైరెక్ట్గా మోసపూరితంగా కాజేశాడు. 70% డబ్బే ఖర్చు పెట్టాడు. అతనికి ఏమాత్రం మన పేరు లేదు, సపోర్ట్ లేదు అనుకుంది. అయితే అతన్ని ఏమేమి చేస్తారంటే మొత్తం మీద మన అనేక రాంగ్ పద్ధతులు అనుసరించి ఆ నియోజకవర్గంలో 30 ఓట్లు సాధించి మళ్ళీ గెలిచాడు. అంటే ఇక్కడ ఏంటంటే, ఎవరైతే తప్పుడు విధానాలు అనుసరించి ఓట్లు సాధించారో వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గెలిచిన తర్వాత కూడా నిజానికి ఈజ్ నాట్ రిప్రజెంటేటివ్. 100 ఓట్లు అనుకుంది కాబట్టి, ఇది 1000 ఓట్లు అనుకుంది కాబట్టి, ఈ మిగిలిన ఓట్ల అందరి కలిపి మిగిలిన వారికి వచ్చిన ఓట్లు అందరి లెక్క పెడితే కనుక అది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆ ఓట్లు వేసిన వాళ్ళు నిజానికి మన ఈ ఏమాత్రం తృప్తి ఉండదు. ఎందుకంటే ఆ 30 ఓట్లు వచ్చిన గెలిచిన వ్యక్తి ఏదైతే ఉందో వాళ్ళ వ్యక్తి కాదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫెక్టివ్ సిస్టమ్. అందువల్లనే రెండవ సిస్టమ్ అనేది పాటించడం జరుగుతుంది. అదే మన సింపుల్ మెజారిటీ సిస్టమ్. మెజారిటీ అంటే ఒక మెజారిటీ ఫిక్స్ చేసి తర్వాత మన 50, ఫర్ ఎగ్జాంపుల్ 50%, 50 తర్వాత 50 కంటే ఎక్కువ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇందులో 2 ఉంటాయి. ఇది ఫిక్స్డ్ మెజారిటీ ఉంటుంది. తర్వాత ఇతరులు 50% వచ్చిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో, వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళకంటే కూడా ఎక్కువ వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, ఒక నియోజకవర్గంలో 5 వ్యక్తులు ఉన్నారు 50% కంటే వచ్చిన వాళ్ళు. మరి ఒకరికి 55 వచ్చింది, ఒకరికి 60 వచ్చినాయి, ఇంకా మన ఇంకొకరికి మన 70 వచ్చినాయి, ఇంకొకరికి మన 65% వచ్చింది. అయితే 70% వచ్చిన ఈ 70% వచ్చిన వ్యక్తి నిజానికి గెలిచాడు. సో ఇది నిజానికి మెజారిటీ, మన అబ్సల్యూట్ మెజారిటీ సిస్టమ్ నిజానికి చాలా వరకు మన సరి అయినది డెమోక్రాటిక్ సిస్టమ్, అందరికీ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మూడవది ప్రిఫరెన్షియల్ ఓట్ సిస్టమ్. అంటే ప్రిఫరెన్షియల్ ఓట్ ఇప్పుడే అనుకున్నట్టు నిజానికి చాలా మన ఓటర్స్కి ఎక్కువ అవకాశము, వ్యక్తులను ఇతని కంటే ఇతను మంచోడు, ఇతను అట్లా ఎవరైతే అన్ని చాలా ఎక్కువ లక్షణాలు ఉన్నాయి, స్కిల్స్ ఉన్నాయి, చదువు ఉంది, తర్వాత దేశ సేవ ఉంది, తర్వాత డబ్బు ఉన్నవాడు, ఎక్కువ ఖర్చు పెట్టి డబ్బులు కావాలవాడు, అన్ని లక్షణాలు ఉన్న ఒక వ్యక్తి చేయడానికి ఆ ఓటర్కి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, అతను 4వ ప్రిఫరెన్స్ 4వ క్యాండిడేట్కి ఇచ్చినా కూడా అతను ఫస్ట్ 3rd వేసిన
ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ గెలవకపోతే 4th ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ గెలవడానికి అవకాశం ఉంది. అంటే చాలామందికి అతని మన రిప్రజెంట్ చేసే అవకాశాలు మన మోర్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ అని అనొచ్చు. ఏది ప్రిఫరెన్షియల్ సిస్టమ్. తర్వాత ఏంటి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఇందులో దానికి నియోజకవర్గం ప్రాధాన్యత వహించదు, వ్యక్తి క్యాండిడేట్ అభ్యర్థి ప్రాధాన్యత వహించడు. ఒక్కొక్క పార్టీకి మొత్తం దేశం మీద వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ వచ్చిన ఓట్ల ప్రపోర్షనేట్గా ఈ ఉన్న సీట్లను పంచడం జరుగుతుంది. ఆ పార్టీ ఏం చేస్తుందంటే, ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 55 సీట్లు వచ్చినాయి, 40 సీట్లు వచ్చినాయి అనుకుందాం. అయితే ఆ పార్టీ 40 సీట్లు మీరు పంపండి అంటే ఆ పార్టీ 40 సీట్లకు పంపుతారు. ఏది మన సభకు పంపుతారు, ఆక్యుపై చేస్తారు. ఇంకొక బీజేపీకి 55% ఓట్లు వచ్చింది. మొత్తం దేశం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలలో పడిన ఓట్లను కలిపిన తర్వాత ఆ నిష్పత్తిలోని ఆ 50% ఏదైతే ఓట్లు వచ్చినాయో దానికి ఆ 50 సీట్లను అలాట్ చేయడం జరుగుతుంది. తక్కిన ఉన్న సీట్లు తక్కిన వాళ్ళు పంచుకున్నారు. 55% ఎక్కువ అనుకుందాం ఓట్లు. తక్కిన ఓట్ల యొక్క నియోజకవర్గాల్లో పడిన ఓట్లు దీనికి తక్కువైతే 55% వచ్చిన మన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ 55 మందిని సీట్లు పెంచడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఎన్నిక విధానాల ద్వారా సభ్యులను సభలకి ప్రతినిధుల సభ ఎన్నికల్లో పడినప్పుడు డెమోక్రసీ అనేది నిజంగా అమల్లోకి వచ్చింది. అంటే ఆ దేశ ప్రజలు డెమోక్రసీని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రతినిధులు మనం పరిపాలించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వము ఈ ప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళే మినిస్టర్ అవుతారు. ఎందుకంటే మన మినిస్టర్స్ కూడా ఏంటంటే ఈ ప్రతినిధుల సభ నుంచే మినిస్టర్. మన పార్లమెంటరీ విధానంలో అఫ్కోర్స్ మన అమెరికాలో ప్రజెంట్ విధానం అయితే అతను ఎన్నుకున్న తర్వాత అతను పూర్తిగా వేరైపోతాడు, సెపరేట్గా ఇండిపెండెంట్ అయిపోతాడు. కానీ ఇది కొంచెం దగ్గరే ఉంటుంది అని చెప్పేస్తున్నాను. సో ఎన్నిక విధానం అనేది మనకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటే, ఎన్నిక విధానం చాలా ముఖ్యమైన విషయము. తర్వాత అందరూ ఇచ్చిన విషయము. తర్వాత అందరికీ మన అనుకూలంగా ఉంటుంది కాబట్టి అది స్టేబుల్ విధా. అంటే ఒక 5 సంవత్సరాల పూర్తి కాలంగా ఉంటే ఆ ప్రభుత్వము ఆ 5 సంవత్సరాలు మన పనిచేసి స్టేబిలిటీని, ఆ దేశానికి రాజకీయ స్టేబిలిటీని, తర్వాత ఆర్థిక అభివృద్ధిని చేకూరుస్తుంది అని దానికి చెప్పవచ్చు. సో ఈ విధంగా ఇవాళ మనం ఎన్నికల విధానాలు అని ముఖ్యంగా నేర్చుకున్నాము. ఏ దేశాలలో ఏ ఎన్నిక విధానాన్ని, తర్వాత ఏ ఎన్నిక విధానాలు ఏ లోపాలు ఏ లాభాలు కలిగి ఉన్నాయి అనేది మనం నేర్చుకున్నాం. సో ఇంతటితో ఈ సెషన్ ముగిస్తాం. థ్యాంక్ యూ.